అందరికీ. నేను కొన్ని ఆన్లైన్లో ప్రోడక్ట్స్ అనేవి ఆర్డర్ పెట్టాను. అవి ఏంటి, ఎందుకు వాడతారు, ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను, చూసేయండి. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది హెడ్, అంటే కొంచెం తలలో తలనొప్పి వచ్చినప్పుడైనా ఇంకెప్పుడైనా కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏదైనా దీంతో మసాజ్ చేసుకోవడానికని ఇలా మసాజ్ చేసుకోవడానికి దీన్ని తీసుకున్నాను. ఇవన్నీ కలిపి కాంబో ప్యాక్లో తీసుకున్నాను. మీషోలో తీసుకున్నాను. దీంతో ఆయిల్ రాసాక ఇలా మసాజ్ చేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అందుకు ఆర్డర్ పెట్టా. ఇది జుట్టు ఏమీ లాగేదు, ఎందుకంటే వీటికి చివరి చూడండి, ఇది చాలా సాఫ్ట్గా ఉంది. అందుకు దీనివల్ల ప్రాబ్లం ఏమీ లేదు. ఫస్ట్ ఇది. నెక్స్ట్ ఇది ఐస్ రోలర్. ఇది ఇలా ఉంటుంది. అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నాను. దీంట్లో వాటర్ పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ క్యూబ్ అనేది అయింది. అప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఫుల్గా వేస్తాం కదా, అప్పుడు బయటకు ఉంటుంది ఐస్ క్యూబ్. అప్పుడు ఫేస్కి ఇలా మసాజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇది ఆర్డర్ పెట్టా. మనల్ని కష్టపడొద్దని చెప్పి అందరూ ఒక్కొక్కటి ఈజీ ప్రాసెస్ తయారు చేస్తాం. ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, రాసుకుంటాం కదా, దానికోసం ఇది రోలర్ మసాజ్ చేసుకోవటానికి. నేను ఆర్డర్ పెట్టుకున్నాను కదా, నాకు చెప్పు. ఇది ఒకటి పెట్టా. నెక్స్ట్ ఇదొకటి పెట్టా. ఇది సపరేట్గా కాంబో ప్యాక్ కాదు, ఇది కూడా మసాజర్ లాంటి హెయిర్కు. ఇది ఇరిగిపోలేదు, ఇలా ఫిక్స్ చేసుకోవాలి. దీంతో ఇలా పట్టుకొని ఇలా మసాజ్ చేసుకుంటూ ఉంటే, ఆయిల్ పెట్టుకున్నాక ఇలా మసాజ్ చేసుకుంటే అది హెయిర్ ఉంటుంది కదా, ఆ మొదల్లో కూడా ఆయిల్ వెళ్ళి థిక్గా ఉంటాయి, అంటే జుట్టు పెరగడం అలా జరుగుతుంది. నెక్స్ట్ ఈ చివరి ఇవి ఉన్నాయి కదా, వీటితో మసాజ్ చేయటం వలన చుండ్రు కూడా పోతుంది. కొంతమంది షాంపూ దీనిపైన వేసి కూడా ఇలా మసాజ్ చేసుకుంటూ ఇలా రుద్దుకుంటూ ఉంటారు. అప్పుడేంటి, తలపైన ఉన్న చుండ్రు కూడా వచ్చేస్తుంది, ఈజీగా కొంచెం వస్తుంది. ఇవి మరీ థిక్గా లేవు, రబ్బర్లా ఉన్నాయి. చూడండి, సౌండ్ చూడండి, సౌండ్ వస్తుంది కదా. ఇవి కూడా చాలా సాఫ్ట్గానే ఉన్నాయి. ఓకే, ఇలా అనుకోవటానికి ఈజీగానే ఉంది. గీరేయటం లాంటివి అలా ఏమీ లేకుండా సాఫ్ట్గానే ఉన్నాయి. అందుకే దీన్ని ఆర్డర్ పెట్టా. మీకు కావాలంటే చెప్పండి, లింక్ కామెంట్లో పెడతాను. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏవైనా ఆయిల్స్ లాంటివి, సీరమ్స్ లాంటివి హెయిర్ గ్రోత్ కోసం అప్లై చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా మసాజ్ చేసుకుంటూ ఉంటే మొత్తానికి స్ప్రెడ్ అయ్యిద్ది. ఇది దీని యొక్క ఉపయోగం. అందుకే నేను దీన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. నెక్స్ట్ చూద్దాం. ఇది మసాజర్. ఇది ఏంటంటే ఇది బాడీ మసాజర్. ఇది అంటే ఎవరికైనా కొవ్వు ఎక్కువ అయిపోయింది, అంటే ఫ్యాట్ ఎక్కువైతే ఇది కొంచెం రిమూవ్ చేస్తుంది. నేను ఇలా అంటున్నాను చూడండి, మధ్యలో చూడండి, చర్మం ఇక్కడ చూడండి, చర్మం లాగినట్టుగా ఎలా ఉంది అంటే టైట్ చేస్తుంది. ఎవరికైనా లూజ్గా ఉంటే దీన్ని వాడుకోవచ్చు. ఇది కాంబోలో వచ్చింది, కావాలని పెట్టలేదు, నాకు అవసరం లేదు. కానీ ఇది వాడితే కావాల్సిన వాళ్ళకి ఉపయోగపడింది. కొవ్వు ఎక్కువగా ఉన్న వాళ్ళకి రోజు మసాజ్ చేసుకుంటూ ఉంటే తగ్గిద్ది. నెక్స్ట్
లూజ్గా బాడీ వేలాడుతూ ఉంటుంది కదా హ్యాండ్స్ దగ్గర, అలా వాళ్ళకి కూడా రోజు మసాజ్ చేసుకుంటూ ఉంటే టైట్గా అయ్యిద్ది. చూడండి తెలుస్తుంది మీకు, ఇక్కడ చూడండి మధ్యలో చర్మం ఇలా లాగేసింది. ఏదైనా ఆయిల్ పెట్టుకొని ఇలా మసాజ్ చేసుకుంటుంటే ఈజీగా ఉంటుంది. ఇలా ఇలా అందుకే పెట్టుకున్నా. ఇది ప్లాస్టిక్కే, దీనికి ఇంకా బ్యాటరీ ఛార్జింగ్ అలాంటివి ఏం లేవు. ఇక్కడ ఇది ఏదో ఇచ్చాడు కానీ ఇది బటన్ కాదు, నార్మల్గానే జస్ట్ ఇలా అనుకోవటమే ఆయిల్ రాసుకొని. ఇది కాంబోలో వచ్చింది, తీసుకున్నామని. నెక్స్ట్ లాస్ట్ ఫేస్ మసాజర్. ఇది దీనికోసం, నెక్స్ట్ దీనికోసం ఆర్డర్ పెట్టుకున్నాను కాంబో ప్యాక్. ఇది ఎలా వాడాలో నేను ఇప్పుడు యూజ్ చేసి చూపిస్తాను. దీంట్లో ఇది ఇచ్చారు ఫేస్ మసాజర్. ఇది ఒక రాయి లాంటిది, కింద పడితే పగిలిపోయింది. ఇది కూడా నెక్స్ట్ చూడండి, ఇది కింద పడితే పగిలిపోయిద్దని చెప్పి దీనికి టేప్ వేసి ఇచ్చారు. దీన్ని ఓపెన్ చేయాలి. అయ్యో పెయింట్ అని టేప్ అంటేసింది దీనికి. దీన్ని గోషా అంటారు. గోషా కాదు, విజయనగరంలో గోషా హాస్పిటల్ ఉంది, అది కాదు, గువాషా. నాకు కూడా సరిగ్గా తెలియదు. దీన్ని ఇలా మసాజ్ చేసుకుంటూ ఉంటారు. నేను అప్లై చేసి చూపిస్తాను. అలోవెరా జెల్ పెద్ద బాటిల్లో ఉన్నది ఇందులో వేసుకున్నాను. అప్లై చేసి చూపిస్తాను. ఈ అలోవెరా జెల్ ఫేస్ మొత్తానికి బాగా థిక్గా అప్లై చేసుకుంటే మసాజ్ చేసుకోవడానికి కొంచెం కన్వీనియంట్గా ఈజీగా ఉంటుంది. అందుకే నేను థిక్గా అప్లై చేసుకుంటున్నాను. ఒకవైపే అప్లై చేస్తున్నాను చూడండి. అంటే డిఫరెన్స్ మీకు తెలిసిద్ది. ఒకవైపే నేను ఇప్పుడు మసాజ్ చేస్తాను, అలా అయితే రెండో వైపు ఎలా ఉంది, నెక్స్ట్ ఇంకో వైపు అప్లై చేసిన వైపు ఎలా ఉందనేది మీకు తెలిసిద్ది. ఇదిగోండి, ఇది మొత్తం ఫేస్కి అప్లై చేసుకోవటానికి. ఇలా ఇక్కడ ఎడ్జెస్ అలా ఉన్నాయి కదా, అక్కడ మసాజ్ చేసుకోవటం వలన స్కిన్ అంటే ఫేస్ అనేది వీ షేప్లో ఇలా ఉన్నట్టుగా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. కొంతమందికి ఇక్కడ లావుగా కొవ్వు ఉన్నట్టుగా ఉంటుంది, అదంతా కవర్ చేసుకోవటానికి ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి. ఎవరికైనా కావాలంటే యూస్ చేసి వాడి చూడండి. ఒక నెల రోజులు వాడినా వారికి ఫేస్లో డిఫరెన్స్ అనేది తెలిసిద్ది. టైట్గా అలా మసాజ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే స్కిన్ అనేది పైకి ఇలా వెళ్ళి టైట్గా అయ్యిద్ది. ఇటువైపు ఏమో ఇది కన్ను పైన అప్లై చేసుకోవటానికి, అదే మసాజ్ చేసుకోవటానికి, అలా వాడుకోవటానికి. ఇలా ఒక 5-10 మినిట్స్ అలా మసాజ్ చేసుకుంటూ ఉంటే స్కిన్ అనేది తెలిసిద్ది, డిఫరెన్స్ తెలిసిద్ది. 1 వీక్లో అయినా తెలిసిద్ది. నెక్స్ట్ ఇది వాషా, దీని పేరు కూడా నాకు కూడా కరెక్ట్గా తెలియదు. వాషా, ఆ కోన్ అలా ఉంది కదా, అక్కడ తీసుకొని మసాజ్ చేసుకుంటూ ఉండాలి. దానికి షేప్లు ఇచ్చాడు చూడండి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అప్లై చేయాలి. అంటే ఇప్పుడు అలా 3 సింబల్లా ఇచ్చాడు కదా, అదేమో గడ్డం దగ్గర అలా, ఇప్పుడేమో ఇదేమో ఫేస్ బుగ్గల దగ్గర అలా స్కిన్ని టైట్గా లాగాలి. అలా అప్పుడే స్కిన్ అనేది ఫిట్గా అయ్యిద్ది. ఎంత వీలైతే అంత బాగా మసాజ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది, స్కిన్ అనేది టైట్గా ఉంటుంది. దీంతో నెక్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా నెక్ పైనుంచి అటువైపు షేప్లో తీసుకొని చూడండి. ఇప్పుడు నేను మసాజ్ చేశాను కదా, అటు ఇటు డిఫరెన్స్ ఏమైనా మీకు తెలుస్తుందా?
చూడండి మసాజ్ చేసింది కొంచెం ఫిట్గా ఉన్నట్టుగా ఉంటుంది. అంతే, ఇలా మసాజ్ చేసుకోవటమే. నేను మసాజ్ చేసేసాను, అయిపోయింది వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోస్ మీకు మళ్ళీ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. ప్రొడక్ట్స్ యొక్క లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.